నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొల్చారం శివాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణం. గ్రామ పురోహితులు కొలిచాల శ్రీనివాస్ శర్మ బంత్రోచుల మధ్య కళ్యాణ తంతు. వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. స్థానిక బస్టాప్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కంది మండల్ చర్యాల గ్రామంలో సీతారామ మందిరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం. సర్పంచ్ రేఖా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కంది మండల చర్యల గ్రామ శివార్లోని సీతారాముల మందిరంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. సర్పంచ్ శ్రీమతి చేవెళ్ల రేఖా వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చిలవారి చంద్రశేఖర్, జూలకంటి ఆంజనేయులు అధ్యక్షతన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఇది చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటారు. ఆదర్శ మానవుడిగా, మర్యాద పురుషోత్తముడిగా రాముని జన్మ వృత్తాంతాన్ని స్మరించుకుంటూ సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ రోజు పానకం, వడపప్పు నివేదన ప్రధానం. శ్రీరామనవమిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కంది మండల్ చర్యాల గ్రామ శివార్లోని శ్రీరాముల మందిరంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్పంచ్ శ్రీమతి చేవెళ్ల రేఖా వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చిలవారి చంద్రశేఖర్, జూలకంటి ఆంజనేయులు వారి అధ్యక్షన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ చేశారు. ప్రతి ఒక్కరూ ధర్మంతో, నీతి నిజాయితీతో ఉండాలని కోరారు. राजा रामचंद्र भगवान की అక్షరారోహణ. రాష్ట్రంలోని సర్పంచ్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయాలని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్పంచ్ల సంక్షేమానికి ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయాలని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ అన్నారు. ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్లకు తగిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సరిపోను కేటాయించాలని కోరారు. గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా చెల్లించారు. సర్పంచ్లకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తాము అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. సర్పంచులంతా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్, రాష్ట్ర సర్పంచులు ఫోరం ఆధ్వర్యంలో కలిసికట్టుగా ముందుకు సాగాలన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి, సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్లేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టేకుల మంజుల, సంఘం రాష్ట్ర సలహాదారు కె రవీందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు తాండ్ర నారాయణ స్వామి, నాయకులు గంగాపురం మల్లేష్, పచ్చిమట్ల మధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నికవడం జరిగింది. దాని సందర్భంలో ఇవాళ లక్ష్మీనరసింహ దేవుని దర్శనం దర్శనం చేసుకొని మేమంతా ఈ యొక్క అధ్యక్షుడిని ఈ జిల్లా పర్యటన చేసి సర్పంచులందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పేసి వారిపైన బాధ్యత పెడుతూ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సర్పంచుల యొక్క సమస్యలు
జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో 12,733 మంది సర్పంచులు, 1,12,000 వార్డు సభ్యులు ఉన్నారు రాష్ట్రంలో. మరి నూతన ఎన్నికైన సర్పంచులు దాదాపు 2 నెలలు నడిపి 3 నెలలు కాలంలో పడుతున్నారు. ఈ సందర్భంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా సీతక్క గారు కానీ పంచాయతీరాజ్ మంత్రి గారు కూడా సర్పంచుల యొక్క మంచి కొత్తగా ఎన్నికైన సర్పంచులకు మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు అండ్ మైనర్ గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు వారు ప్రకటించడం జరిగింది. ఆ నిధులు గ్రామ పంచాయతీ నేరుగా వచ్చి గ్రామాన్ని అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి మా ముఖ్యమంత్రి గారికి మరియు సీత గారికి ప్రత్యేకంగా రాష్ట్ర సర్పంచ్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి 73-74 అమెండ్మెంట్లో 29 అంశాలు 243 ఎన్నికల్లో చర్చమైన 29 అంశాలలో 16 గత ప్రభుత్వాలు అప్పచెప్పినప్పటికీ మిగతా ఇంకా 13 అంశాలను దాఖలుపరచాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి తీసుకువెళ్ళడానికి సర్పంచ్ సంఘం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో గతంలో 2018 యాక్ట్ తీసుకొచ్చి జాయింట్ చెక్ పవర్ విషయం కూడా ఉపసంహరించడం వల్ల చాలా గ్రామాలన్నీ నిర్వహణ అయిపోయినాయి. గ్రామ సర్పంచులు చాలా అప్పుల బాధలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ యొక్క యాక్ట్ను ఉపసర్పంచ్ జాయింట్ చెక్ పవర్ యాక్ట్ తీసివేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి తీసుకువెళ్తామని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా ఇలా రాష్ట్రంలోని సర్పంచులంతా ముఖ్యంగా గ్రామానికి అభివృద్ధి పడుతూ గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీసుకెళ్లాలని చెప్పి మనం చేస్తున్నాం. బ్రహ్మాండ పాలన జరగాల, మీరు ముందు పదవులలో ముందుకెళ్ళిపోయి గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందు పదవులకు వెళ్ళాలని చెప్పేసి మేము సర్పంచులకు మనం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఏదైనా ప్రభుత్వంతో సానుకూలంగానే గ్రామాన్ని అభివృద్ధికి పడతామని ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు కానీ కూడా నమ్మకంతో మాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు మా జిల్లా సర్పంచులకు వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ నేను జిల్లా సేవల్లో అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని మాకు సహకరించిన అందరు సర్పంచులకు పార్టీలకు అతీతంగా అందరికీ నేను సేవలు అందిస్తానని ఈ మీడియా సందర్భంగా సర్పంచ్ల ఫోరం తరపున నేను ఒకటి విన్నపించదలుచుకున్నాను ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మా డిస్టిక్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యే గారు అందరికీ నా చేతిలో మొక్కుతున్నాను. ఈ పార్టీలకు అతీతంగా సర్పంచ్లను చూడాలని, అందరికీ సమానంగా నిధులు కేటాయించాలని, అలాగే మీరు ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీలో మీరు కూడా మా సర్పంచ్ల తరపున మాట్లాడి సర్పంచ్లకు వేతనంగా 25 నుంచి 30 వేలు నెల జీతం చేయాలని, సర్పంచ్లకు కూడా జీవిత బీమా కానీ హాస్పిటల్కి సంబంధించిన ఏమైనా స్పెషల్ స్కీమ్స్ ఏమైనా కేటాయించాలని కోరుకుంటున్నాను. మహిళా అధ్యక్షురాలుగా, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు నిజాంపేట మండల వ్యాప్తంగా శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆయా గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయంలో హనుమాన్ సేవా సమితి గ్రామస్తుల సహకారంతో సీతారాముల ఉత్సవ విగ్రహాలను భక్తి భజన సంకీర్తనలతో ఊరేగింపుగా తీసుకువచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పురోహితులు వేలేటి రామ్మోహన్ శర్మ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల వ్యాప్తంగా శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఆయా గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ హనుమాన్ సేవా సమితి గ్రామస్తుల సహకారంతో సీతారాముల విగ్రహ ఉత్సవాలను భక్త భజన సంకీర్తనలతో ఊరేగింపుగా తీసుకువచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పురోహితులు వేలేటి రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ సేవా సమితి గ్రామస్తులు దాతల సహకారంతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తారని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలపై ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ సేవా సమితి యూత్ సభ్యులు, భజన కళా మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈరోజు సీతారామ స్వామి యొక్క కళ్యాణము లోక కళ్యాణం కోసము జరగడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో హనుమాన్ స్వాములు, పెద్దలు, గ్రామ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా ఏ వ్యక్తి కోసమో కాదు, రామ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, ఆ రామచంద్ర స్వామి యొక్క పరిపాలన ఎలా ఉందో ఈ ప్రభుత్వాలు కూడా ఆ యొక్క రామచంద్ర స్వామి లాంటి
సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా పాడి పంటలు సమృద్ధిగా ఉండేటట్టుగా రామచంద్ర స్వామి అనుగ్రహం కలగాలని ఈ కళ్యాణాన్ని చేపట్టడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం శివాలయంలో సీతారామ కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పురోహితులు కొలిచాల శ్రీనివాస్ శర్మ వేద మంత్రోచ్చరుల మధ్య రాములవారి కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. మెదక్ జిల్లాలోని మండల కేంద్రంలోని కొల్చారం శివాలయంలో సీతారాముల కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలు, స్వాగత తోరణాలతో పెళ్లి వేడుకకు ముస్తాబైన ముత్యాల ముగ్గులు, తీరొక్క పూలతో అలంకరించిన పెళ్లి మండపంలో కళ్యాణ క్రతువును సిద్ధం కాగా సిరి కళ్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామము, పూల జడ, బుగ్గన చుక్కతో వధువు సీతమ్మ తల్లి పెళ్లికి ముస్తాబయి ఆదివారం ఉదయం 9 గంటలకు తెరి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ఎదుర్కోలు, మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములవారి పెండి జరిగింది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు దంపతులకు సమర్పించారు. జూలకంటి మంజుల నాగేందర్, పాల్వంచ విజయ్ వెంకట్ గౌడ్, వనమాల రాధిక అనిల్, నాంచర్ల వైష్ణవి ప్రణయ్ రెడ్డి నలుగురు దంపతులు కళ్యాణంపై కూర్చోగా గ్రామ పురోహితులు కొలచాల శ్రీనివాస్ శర్మ వేద మంత్రముల మధ్య రాములరి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం గ్రామ పురోహితులు కొలచాల శ్రీనివాస్ శర్మ ఇంటి నుంచి శ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను అఖండ భజనులతో, డీజే సౌండ్ల మధ్య యువకుల నృత్యాలతో, మహిళల కోలాటాలు ఆడుతూ శివాలయానికి తీసుకువచ్చారు. జూలకంటి సంగమేశ్వర్, సర్పంచ్ దేవన్న గారి శేఖర్, మాజీ సర్పంచ్ రాజగౌని, విశ్రాంత ఉపాధ్యాయులు జగదీష్ చంద్ర, వీరయ్య, లక్ష్మీనారాయణ, మనోహర్, రాజిరెడ్డి, పాండురంగాచారి, చౌరిగారి చిన్నరాములు, ప్రభాకర్, దశరథ్, గ్యాస్ కృష్ణ, బాలరాజ్, బొజ్జ వీరేశం, నర్సింహులు, వీరేశం, నాగరాజు, నాగయ్య, రామకృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, రాజేందర్ గౌడ్, దుర్గా ప్రసాద్ గౌడ్, అశోక్ గౌడ్, రామగౌడ్, దుర్గా ప్రసాద్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్, సంజీవరావు, నాగభూషణం, ఇనుగుల యాదగిరి, ఆనంద్, ప్రవీణ్, శ్రీనివాస్, అనిల్, ఆంజనేయులు, పోచయ్య, రామాంజం, చంటయ్య, అంజయ్య, పాండ్రా వెంకటేష్, శ్రీనివాస్, రఘు, బాలకిషన్, అశోక్, శ్రీధర్ గౌడ్, సాకేత్, సాయి, కిరణ్ రెడ్డి, క్రాంతి కిరణ్, దీక్షిత్, సాయి కిరణ్, ప్రవీణ్, అశోక్ గౌడ్, ముత్యం, రఘు, ఆంజనేయులు, శ్రీధర్, నాగేందర్, కృష్ణ, శ్రీనివాస్, అనిల్, వెంకటేశం, ప్రవీణ్, చిన్నరాములు, లక్ష్మీనారాయణ గౌడ్, రాజేందర్ గౌడ్, శేఖర్, సంతోష్, రామానుజం, యాదగిరి, నాగరాజు, రఘు, రామాచారి, సంతోష్, సిద్ధరాములు, వెంకటరమణ, పాండురంగాచారి, అరుణ్, మహిళలు, కోలాటం, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నిన్న మేదినీపూర్ సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ తలబెట్టిన ధర్నా అర్ధరహితమన్నారు కందూరు ఐలయ్య. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యవసాయానికి విద్యుత్తు 14 గంటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే 12 గంటలు ఇస్తుందని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నిన్న మేదినీపూర్ సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నా అర్థరహితమని కందూరి ఐలయ్య అన్నారు. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యవసాయానికి విద్యుత్కు 14 గంటల కరెంటును ప్రభుత్వం ఇస్తుంటే 12 గంటలు ఇస్తుందని ఆరోపణలు చేయటం, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎక్కడ మర్చిపోతారో తమను ఉలికిని ఎప్పుడు కోల్పోతామని అబద్ధాలు ఆరోపణలు చేయటం మానుకోవాలన్నారు. మీకు సవాల్ విసిస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులు వచ్చి విద్యుత్ స్తంభం ఎక్కి 12 గంటలు అయిన తర్వాత 13వ గంటకు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లను ముట్టుకోండి. 13వ గంటకు కరెంటు ఉండి షాక్ వచ్చి పీకితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ లో సక్సెస్ అయినట్టు, మీరు బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ లో విఫలమైనట్టు అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, సన్నబియ్యం ఇస్తున్నామని, రేషన్ కార్డులు ఇచ్చామని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర కుటుంబాలకు 5 లక్షల బీమా కూడా కల్పిస్తుందన్నారు. యాక్సిడెంట్ గా ఏమన్నా అయితే 10 సంవత్సరాల పాలనలో దళిత ముఖ్యమంత్రిని కొట్టినారని, దళితులకు 3 ఎకరాలు ఎగొట్టినారని, నిరుద్యోగ భృతి 3000 ఎగొట్టినారని, రైతు రుణమాఫీ ఒకే దఫాలో చేయలేకపోయారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విఫలమయ్యారు 10 సంవత్సరాలలో అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎండ్ల కనకయ్య, రెడ్డమైన రవీందర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధ్యక్షులు కంకనాల మల్లేశం, యూత్ అధ్యక్షులు మండల రాగం వెంకట్, కోనైపల్లి సర్పంచ్ పిట్టల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్శన ఎందుకు చేసామంటే, నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కరెంటు వస్తలేదు, కరెంటు సరిగ్గా లేదు అని చెప్పి అనవసరమైన అసత్య వాక్యాలు పలికి ఏదో పార్టీని బదనం చేద్దాం ఆలోచనలు వచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ జీవో ఏముంది, 14 గంటలు కరెంట్ రావాలంది, బరాబరి 14 గంటలు ఇస్తున్నాం. ఎందుకు రికార్డు పరిశీలించాలి కానీ ఆపరేటర్ మేము చేస్తే బరాబరి ఇస్తున్నాం కరెంటు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం అప్పుడు ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయినాక వెంబడే దాన్ని భర్తీ చేస్తారు. అనవసరంగా వచ్చి నిన్న చేసిన ధర్నా ఎందుకు చేసిన నాకు ఎప్పుడు ఒకసారి నేను ఈరోజు మీ ద్వారా అడుగుతున్న వాళ్ళని, రాజకీయ లబ్ధి కోసం పేపర్లో వాడడానికి
ప్రెస్లో కావడానికి నేను ధర్నా చేసి ఒక్క రైతు ఉన్నాడల్లా ఒక్క రైతుని తెచ్చి నువ్వు ధర్నా అయ్యి మేము దానికి ఏకీభవిస్తాం. అనవసరంగా వేరే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు పెట్టి పిచ్చి పిచ్చిగా ఏదో పార్టీని దుర్నామం చేస్తుంటే ఇలా మా రేవంత్ అన్న రైతు పక్షపాతి. ఇలా మీరు ఆలోచించి మేము చెప్పినాక బరాబరి కరెంట్ ఉంది. ఈ విషయంలో మీరు అనవసరంగా అసత్య పైకాలకి టీఆర్ఎస్ మంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందంటే అది మొన్న అయింది. సర్పంచ్ ఎలక్షన్లో చెంప వాయించారు, మున్సిపల్లో వాయించారు, రేపు పొద్దున జెడ్పీసీ ఎంపీలో వాయిస్తారు. మీకు స్థానం ఎక్కడ తెలంగాణ చెప్తా దోసుకున్నారు, దాచుకోరు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్లు దాచుకోరు మీరు. ఇలా దానివల్ల ఏమో ఉపయోగం వచ్చిందా తెలుసు మీకు? ఇలా వేములగట్టు, బంజారుపల్లి, ఏడిగడ్డ, కిష్టాపూర్, ఎర్రవల్లి, సింగారం, పల్లిపాడు ఇలా గజ్వేల్ హెడ్ క్వార్టర్లో కూలిపోతురు. దీనికి ఎవరు కారణం? మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కారణం. మీకు అన్నీ తెలుసు. ఇలా అనవసరమైన 20 టీఎంసీ ఏమో సరిపోదని 51 టీఎంసీ వేసి ఇలా రైతులను కాదు, రైతులను ఉసురు తగ్గుతుంది మీకు. రైతుల యాదకుంచుకొని కేసీఆర్ అనుకోవచ్చు, కానీ నీకు బరాబరి మల్లన్ సార్ రైతుల ఉసురు నీకు తగ్గుతుంది. ఇది 100% రైతు చూసుకొని. ఎందుకంటే ఒక రైతు బాగుండాలి, ఒక రైతు క్షేమంగా చేయాలి. కానీ మీ రైతును పుస్తదంపారు మీరు. ఇది ఒక్కటి మీరు ఏం మాట్లాడుకోవాలి. నేను పెద్ద పెద్ద లీడర్ మాట్లాడారు కాంగ్రెస్ డౌన్. కాంగ్రెస్ ఏం చేసింది ఇలా? పేద ప్రజలకు న్యాయం చేస్తుంది ఇలా. అర్థమైందా? మీ మాజీ సీఎం నాగలు దున్నిండా లేకపోతే నాటేసిండా? మా సీఎం ఇలా బరాబరి దున్నిండు, రైతు కుటుంబంగా వచ్చిండు. అది తెలుసు. ఏ వరి పంటకు కానీ ఏ పంటకు ఏ మందు కొట్టాలని తెలుసు. నీకు తెలుసా? తెలిసి మాట్లాడాలి, వాస్తవాలు తెలుసు. ఈరోజు ఇవాళ మేము ఇక్కడ కాంగ్రెస్ నాయకులం ఎందుకు సమావేశమైనమంటే, నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఏమని, బీఆర్ఎస్ నాయకులు 12 గంటల కరెంటు వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఎంతో ఇబ్బందుల పాలు చేస్తుంది, 12 గంటల కరెంటు వచ్చి పంటలు ఎండుతున్నాయని చెప్పి నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళు మేము ఇక్కడ కాదు ఇంతకుముందు తెలుసుకున్నాము. అయినా మీ ప్రెస్ మీడియా ముఖంగా ఈరోజు సబ్ స్టేషన్ సందర్శించి అక్కడ లాబుక్కు మేము చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 14 గంటల కరెంటు జియో ప్రకారం మేము ఇస్తున్నాము, ఎక్కడ కూడా మేము తప్పు చేస్తలేము అని చెప్పడం జరిగింది మీ మీడియా ముఖంగా కూడా వాళ్ళు. కానీ ఎక్కడన్నా ఎల్సీ తీసుకున్నా ఓ 5-10 నిమిషాలు తక్కువ ఉన్నా కానీ మళ్ళీ దాన్ని నింపి రైతులకు న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అనవసరంగా మీరు మీ లబ్ధి పొందడానికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆవుల రాజిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక బస్టాప్ వద్ద జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏడుపైల వరదుర్గ అమ్మవారి సన్నిధిలో ఘనంగా అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆవుల రాజిరెడ్డి మరిన్ని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పైతర గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఏలుగారు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు కుమ్మరి భూమేష్, వార్డు సభ్యులు దండెం సురేష్, గణేష్, శివ, కార్తిక్ రాజు, కిష్టయ్య, షాదుల్లా, సాయి, మల్లేశం, శేఖర్, అంతయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కిరణ్ సాగర్ భారీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థికి 18 ఓట్లు, కిరణ్ సాగర్ కు 52 ఓట్లు రావడంతో కిరణ్ సాగర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కిరణ్ సాగర్ భారీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థికి 18 ఓట్లు, కిరణ్ సాగర్ కు 52 ఓట్లు రావడంతో కిరణ్ సాగర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లాయర్ కిరణ్ సాగర్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీలను దశల వారీగా నెరవేరుస్తానని, గజ్వేల్ బార్ అసోసియేషన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైస్ ప్రెసిడెంట్ నరేష్, జనరల్ సెక్రటరీ కరుణాకర్, జాయింట్ సెక్రటరీ ఉమారాణి, స్పోర్ట్స్ అండ్ లైబ్రరీ ఎండి అబ్దుల్ గఫార్, ట్రెజరర్ అశోక్, సీనియర్ లాయర్స్, నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2026-27 బార్ అసోసియేషన్ గజ్వేల్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. దాంట్లో నన్ను గెలిపించినందుకు న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళ సహకారం తీసుకుని డెవలప్ చేస్తారని హామీ ఇస్తుంది. యాదగిరిగుట్ట కొండపైన గల శివాలయం నందు ఈ రోజు శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకుని కొండపైన పర్వతవర్ధిని శ్రీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నందు సీతారాముల కళ్యాణ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు.
యాదగిరిగుట్ట కొండపైన గల శివాలయంలో ఈ రోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండపైన పర్వతవర్ధిని శ్రీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త భాస్కర్ రాయ్ నరసింహమూర్తి, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ పాల్గొన్నారు. పాపం తత్ప్రతిహతమస్తు బృహస్పతి శనేశ్వర రాహుకే సర్వే గ్రహాః ప్రియంతాః పాపాని శుభాయ వర్ధంతాః సంతు శ్రీరామచంద్రస్వామినః కళ్యాణ మహోత్సవాంగత్వే ఆద్రీషాయ నమః. శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని నమః. యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం ఈ నరసింహస్వామి క్షేత్రంలో అనుబంధాలయము శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవం ఈరోజు చాలా వైభవంగా పునర్వసు నక్షత్రంలో మరి అభిజిత్ ముహూర్తంలో కార్యక్రమం జరిగింది. ఈ 9 రోజులు ఉగాది నుండి మొదలుకొని చక్కగా ఈ రోజు వరకు ప్రతినిత్యం ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం త్రికాల పూజలు, నవరాత్రోత్సవములు చేయడం జరుగుతున్నది. వేద పండితులు, శాస్త్ర పండితులు, మా దగ్గర పురోహితులు, అర్చకులు మరి అందరూ కూడా కలిసి మా దేవస్థాన సిబ్బంది అందరం కలిసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి యొక్క కైంకర్యములు జరిపిస్తున్నాము. రేపు పట్టాభిషేకం జరుగుతుంది. సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేకం, తదుపరి సత్యనారాయణ స్వామి వ్రతం, ఆ తదుపరి కంకణ విమోచన, దేవతోద్వాసన ఇలాంటి వైదిక కార్యక్రమాలన్నీ జరుగుతూ చక్కగా ఇక్కడ దేవస్థానం నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు మా దేవస్థానం వారు చేసినారు. ఇక్కడ స్వామివారి కార్యక్రమం చక్కగా జరిగింది. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. శుభమస్తు శుభమస్తు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్చారం శివాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణం. గ్రామ పురోహితులు కొలిచాల శ్రీనివాస్ శర్మ మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ తంతు. వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. స్థానిక బస్టాప్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కంది మండల్ చర్యాల గ్రామంలో సీతారామ మందిరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం. సర్పంచ్ రేఖా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.